మిడిల్ ఈస్ట్ యుద్ధంపై భారత్ సంచలన ప్రకటన చేసింది. ఇప్పటి వరకు యుద్ధంలో 16 మంది భారతీయులు మృతి చెందారు. 75 మంది భారతీయులు గాయపడ్డట్లుగా కేంద్రం ప్రకటించింది. పార్లమెంటుకు వెల్లడించినటువంటి విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఒమాన్లో 8, యుఏఈలో 4, కువైట్లో 2, ఇరాన్లో 1 చొప్పున మరణాలు సంభవించాయి. సౌదీ అరేబియాలో 1 మృతి చెందినట్లుగా ప్రకటించింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతుంది. పరస్పరం భీకర దాడులకు దిగుతున్నాయి ఇరు దేశాలు. ఇటీవల కువైట్పై మిజైల్స్, డ్రోన్స్తో ఇరాన్ భారీ అటాక్ చేసింది. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా జోర్డాన్పై విరుచుకుపడింది అమెరికా. మరోవైపు మిడిల్ ఈస్ట్ యుద్ధంలోకి చైనా కూడా ఎంట్రీ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఇరాన్కు చైనా మధ్య డిఫెన్స్ డీల్ కుదిరింది. వరల్డ్ వార్ పరిస్థితులు తలపిస్తున్నాయంటూ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే ఓవైపు యుఎస్, ఇజ్రాయిల్, ఇరాన్, మరోవైపు రష్యా, ఉక్రెయిన్. ఓవరాల్గా ఈ యుద్ధంలో భారతీయుల సంఖ్య, ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సంఖ్య 80కి పైగా ఉంది. సుమారుగా మనకి నంబర్ చూస్తున్నాం. ఒక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనే 49 మంది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనే ప్రాణాలు కోల్పోయారు. సో ఒక్కసారి యుద్ధ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నేను ఆ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత ఏ యుద్ధంలో ఎంతమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారనే వివరాలు కూడా నేను మీకు మరింత క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంతమంది ప్రాణాలు కోల్పోతుంటే భారత్ ఏం చేస్తుంది తమ పౌరుల్ని కాపాడుకోకుండా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. మరోవైపు కొన్ని సందర్భాల్లో ఆ నౌకల్లో భారతీయులు ఉన్నారని తెలిసి కూడా ఓవైపు ఒకసారి ఇరాన్ దాడి చేస్తుంది, ఇంకోసారి యుఎస్ దాడి చేస్తుంది, ఇంకోసారి మరో చోట రష్యా దాడి చేస్తుంది. ఇలా ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేస్తున్నారు. కానీ మధ్యలో అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోతుంటే మన ప్రభుత్వం నిజంగా సీరియస్గా రియాక్ట్ అవుతుందా? ఈ విషయంలో మన భారతీయుల ప్రాణాల పట్ల మన ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపిస్తుందా? మా భారతీయుల ప్రాణాలు అనవసరంగా మీరు ఎందుకు తీస్తున్నారు అని క్వశ్చన్ చేయగలుగుతుందా? భారతీయులు అక్కడ ఉన్నారని తెలిసి కూడా మీరు ఎందుకు దాడులు చేస్తున్నారు అని ఆ దేశాలని అడగగలుగుతుందా? స్పెషల్లీ రష్యా యుక్రెయిన్ వార్లో దాదాపుగా 49 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఎక్కువ మంది ఏజెంట్ల ఉద్యోగ మోసాలకు గురై రష్యా సైన్యంలో కాంట్రాక్ట్ పద్ధతిలో చేరి వార్లోకి వెళ్ళిన వాళ్ళు దీంట్లో చాలా ఎక్కువ మంది ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జరిగినటువంటి కొన్ని మరణాల్లో నవీన్ శేఖరప్ప అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్, కర్ణాటకకు చెందిన వ్యక్తి. ఇతను ఉక్రెయిన్లో 4th ఇయర్ మెడిసిన్ చదువుతున్నాడు. బాగా తీవ్రమైనటువంటి యుద్ధం ఉన్న సమయంలో బయటికి వెళ్ళాడు. జస్ట్ క్యాజువల్గా కొన్ని సరుకులు తెచ్చుకోవడానికి వెళ్తే ఆ సమయంలో రష్యా చేసినటువంటి షెల్లింగ్లో అతను ప్రాణాలు కోల్పోయాడు. అలాగే మొహమ్మద్ అఫ్సాన్ ఉన్నాడు, హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి. ఇతను ఆర్మీ రిక్రూటరీ హెల్పర్ ఉద్యోగాన్ని నమ్మించి యూట్యూబ్ ఏజెంట్లు అతన్ని రష్యాకు తీసుకెళ్లారు. అక్కడ రష్యా బలగాలు బలవంతంగా సరిహద్దు ఫ్రంట్ లైన్ పోరాటంలోకి పంపడంతో తుపాకీ కాల్పుల్లో గాయపడి ఇతను ప్రాణాలు కోల్పోయాడు. అలాగే హేమిల్ అశ్విన్ భాయ్, గుజరాత్కు చెందినటువంటి వ్యక్తి, సెక్యూరిటీ హెల్పర్గా చేరి హేమిల్ను రష్యా సరిహద్దుల్లో కందకాలు తవ్వుతుండగా ఉక్రెయిన్ జరిపిన మిజైల్స్ అలాగే వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఇక అనేక మంది పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కేరళ ఈ ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి అనేక మంది ఎక్కువ శాలరీస్ వస్తాయని ఆశ చూపి రష్యా సైన్యంలో అక్కడ చేర్పించారు బలవంతంగా తీసుకెళ్ళి. తీరా చూస్తే అక్కడ ఫ్రంట్ లైన్ వారియర్స్ గాను లేదంటే ఈ మైన్స్ డిఫ్యూజర్స్ గాను వెళ్ళి చివరికి అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.
ఇక అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు, గల్ఫ్ రవాణా నౌకల ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం, వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు. హర్మూజ్ జలసంధి దగ్గర ఆయిల్ ట్యాంకర్ మీద జరిగినటువంటి దాడి మనకు తెలిసింది. అమెరికా ఇరాన్ ఉద్రిక్తత పరిణామాల్లో భాగంగా ఈ హర్మూజ్ జలసంధి సమీపంలో వాణిజ్య సూపర్ ట్యాంకర్ మీద జరిగినటువంటి ఈ దాడిలో ఒక భారతీయ నౌకా సిబ్బంది మరణించడం మనం చూసాం. 8 మంది గాయపడ్డారు కూడా. యాజ్ యూ కెన్ సీ దోస్ విజువల్స్, వీఆర్ షోయింగ్ యూ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్ హియర్. సో యుద్ధానికి సంబంధించిన కొంత వైలెన్స్ ఉన్నటువంటి భయంకరమైనటువంటి విజువల్స్ మేము మీకు చూపిస్తున్నాం, కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఎర్ర సముద్రంలో ఆడెన్ సింధు శాఖలో నౌకల మీద దాడులు మనం చూసాం. ఇరాన్ మద్దతు ఉన్నటువంటి బలగాలు అమెరికా యుద్ధ నౌకల మధ్య జరిగినటువంటి ఘర్షణల్లో సరుకు రవాణా చేసే నౌకల మీద జరిపినటువంటి డ్రోన్ అలాగే క్షిపణి దాడుల్లో MV True కాన్ఫరెన్స్ అలాగే ఇతర నౌకలు భారతీయ నావికులు మరణించడం చూసాం ఆ నౌకల దాడిలో. సో అలాగే ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 752 ఇన్సిడెంట్ కూడా మనం చూసాం. అమెరికా ఇరాన్ సైనిక ఉద్రిక్తతలు పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఇరాన్ క్షిపణి రక్షణ వ్యవస్థ పొరపాటున టెహ్రాన్ నుంచి బయలుదేరినటువంటి ప్రయాణికుల విమానాన్ని కూల్చేసింది. ఈ ఘటనలో 176 మంది మరణించారు. అందులో ఇండో కెనడియన్లు అలాగే భారత మూలాలు ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఇలా ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తున్నాం. సో ఇలా MEA ఈ ఘర్షణల నుండి నౌకా సిబ్బందిని, ఆర్మీలో ఇరుక్కుపోయిన భారతీయులను రక్షించడానికి దౌత్యపరమైన చర్యలను మరింత వేగవంతం చేశామని చెబుతూనే ఇప్పటికే అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కూడా వెల్లడించింది. అయితే చాలామంది విమర్శిస్తున్నది, ఇక్కడ భారతీయులు ఆ నౌకల్లో ఉన్నారని తెలిసినా లేదంటే రష్యాకి ఫ్రంట్ లైన్ వారియర్స్గా అంత ఎక్స్పీరియన్స్ లేని భారతీయుల్ని అక్కడికి పంపించి, ముఖ్యంగా ఎక్కడైతే యుక్రెయిన్కి సంబంధించినటువంటి ల్యాండ్ను రష్యా ఆక్యుపై చేసుకుందో ఆ ప్రాంతాలకి భారత్ నుంచి తీసుకువెళ్ళినటువంటి ఏజెంట్ల ద్వారా వెళ్ళి పెద్ద శాలరీస్ వస్తాయని వాళ్ళకి ఆశ చూపి, లేదంటే ఏవో ఈ వార్కి సంబంధించి సమ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో పనిచేయాలని చెప్పి తీసుకువెళ్ళి ఫ్రంట్ లైన్ వారియర్స్గా గన్స్ ఇచ్చి పంపిస్తే చివరికి అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి భారతీయుల సంఖ్య భారీగా కనిపిస్తుంది. ఈవెన్ ఓన్లీ రష్యా యుక్రెయిన్ వార్లోనే 46 మెంబర్స్ భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఇక్కడ ఒక 16 మంది చనిపోయారు. ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు కౌంట్ అని కూడా చెప్తున్నారు. కౌంట్లోకి రాని, అఫీషియల్గా రాని, ఎందుకంటే రష్యాలో ప్రాణాలు కోల్పోయినటువంటి భారతీయుల సంఖ్య పూర్తిగా బయటికి రాలేదు అంటూ తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ మీద జరిగినటువంటి దాడుల్లో కూడా కొంతమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కౌంట్ చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు అరౌండ్ 2 దేశాలకి సంబంధించిన అఫీషియల్ కౌంట్ చూస్తే అరౌండ్ 61-62 కనిపిస్తుంది. కానీ ఇట్ వుడ్ బి అరౌండ్ 80 to 100 ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అంతకంటే ఎక్కువ ఉన్నా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్ మరింత కఠినంగా వ్యవహరించాలి. మన భారతీయుల యొక్క ప్రాణాల రక్షణ కోసం రష్యాకు తీసుకువెళ్తున్నాం, మరింత శాలరీలు వస్తాయని చెప్పి అక్కడ ఏజెంట్లు చేస్తున్నటువంటి మోసాల విషయంలో భారత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నావికులుగా పనిచేస్తున్నటువంటి ఎంతోమంది భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ట్రిప్స్కి వెళ్తున్నారు అనేవి చూసుకోవాలి. ఆయా దేశాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం లాంటివి ఉండాలి ఖచ్చితంగా. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. Head for the rail! Keep going! Keep coming! Hand overboard! He's in the water! Throw a ring now! On it! Keep your heads down! Move! Go! Head for the rail! Move! బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. శాస్త్రి బామ్
ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్